ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కాలంలో ఇది ఒక సంచలనమైనటువంటి బాక్సు బద్దలయ్యేటువంటి వార్త అని చెప్పుకోవచ్చు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి పండు కోతి విజయసాయి రెడ్డి తండ్రి అయినట్టుగా తెలుస్తా ఉంది. 70 సంవత్సరాల వయసులో తండ్రి అవ్వటం ఏంటి? ఇంతకీ తల్లి ఎవరు అంటే విజయసాయి రెడ్డి గారి సతీమణి అయితే కాదు. మరి విజయసాయి రెడ్డి ఏ బిడ్డకి తండ్రి అయ్యాడు? అసలు ఏంటి కథ? ఈ సంచలన విషయం ఎన్నాళ్ళు ఎలా మరుగున పడింది అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే విజయసాయి రెడ్డి అనేవాడు ఎంత నీచుడో, నికృష్టుడో, 420 గాడో, దుర్మార్గుడో, దోపిడీదారుడో, అరాచకవాదో, ఉత్తరాంధ్ర ఏ రకంగా సర్వనాశనం చేశాడో ఈ నీచుడు మనందరికీ తెలుసు. అయితే ఈ దౌర్భాగ్యుడు చేసినటువంటి మరికొన్ని నీచమైనటువంటి పనులు మెల్లగా ఒక్కొక్కటిగా బయటకు వచ్చేస్తా ఉంటాయి. అంటే జగన్ గారు ఏ విధంగా అయితే 500 కోట్లు పెట్టి ఋషికొండ గుండు కొట్టాడు, ప్యాలెస్ కట్టుకున్నాడు. అయితే జగన్ గారు ప్యాలెసే కట్టుకున్నాడు, కానీ విజయసాయి రెడ్డి గారు ఉత్తరాంధ్రలో ఒక ఫ్యామిలీ పెట్టినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. వార్తలే ఉంది బొచ్చో. సంచలనమైనటువంటి విషయం ఏంటంటే దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేసేటువంటి మహిళామణి శాంతి, ఆవిడ పేరు ఇంటి పేరు మనకు పెద్దగా తెలియదు. సరే, మహిళ కాబట్టి ఆవిడ గురించి నేనేం తప్పుగా మాట్లాడను. ఆవిడ భర్త మదన్ మోహన్ అనేటువంటి వ్యక్తి దేవాదాయ శాఖ కమిషనర్కి ఒక లేఖ రాయడం జరిగింది. అదేవిధంగా ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏంటయ్యా అదనేది ఒకసారి పరిశీలిస్తే పాపం ఆ మదన్ మోహన్ అనేటువంటి వ్యక్తి అబ్రాడ్ యుఎస్ వెళ్ళిపోయాడంట. 2020 జనవరిలో వెళ్ళిపోయి 2020 ఆఖరిలో వచ్చాడంట. అయితే 2020 జూలైలో అతని యొక్క భార్య శాంతి, దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నటువంటి వాళ్ళ భార్య శాంతి ప్రెగ్నెంట్ అయినట్టుగా, ఆ తర్వాత 2023 ఏప్రిల్ నాటికి ఆవిడ డెలివరీ అయినట్టుగా సమాచారం. మొదట్లో బొకాయించి అంటే బొంబాయి కబుర్లు చెప్పి ఈ బిడ్డకి నువ్వే తండ్రి అని చెప్పి ఆ మదన్ మోహన్కి చెప్పినప్పటికీ ఇది సెట్ అవ్వట్లేదు. మరి 5 నెలలు 6 నెలలకే బిడ్డ పుట్టడం రాగానే ఇది కుదరదు అని చెప్పి అతను ఎంక్వైరీ చేసిన మీదట విజయసాయి రెడ్డి అంటే వైసీపీ రాజ్యసభ సభ్యుడు పండు కోతిగా ప్రసిద్ధి పొందినటువంటి వ్యక్తి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోస్ట్ వాంటెడ్ డెకాయిట్గా జగన్మోహన్ రెడ్డి A1గా ఉంటే A2గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారి నికృష్ణ బతుకు మనందరికీ తెలుసు. వాడు ఒక బ్రోకరు, వాడు ఒక నీచుడు, వాడు ఒక నికృష్టుడు. వాడి భాష ఎంత చండాలంగా ఉంటుందో మనందరికీ తెలుసు. వాడిని రాజ్యసభ సభ్యుడిగా గౌరవిద్దామన్నా ఆ నా కొడుకు ఎంత నికృష్టంగా ప్రవర్తించడంలో వాడు దాని పాండిత్యం సంపాదించాడు కాబట్టి వాడు ఒక నికృష్టుడుగానే మిగిలిపోయాడు. అయితే సరే, వీడి మీద చాలా వార్తలు ఉన్నాయి. ఏదో వీడికి ఒక తెల్ల గడ్డం ఉంటుందని, గడ్డం అన్నప్పుడు మీరే అర్థం చేసుకోవాలా. అంతకుమించి మనం చెప్పం, ఎందుకంటే మహిళల మీద మనం విమర్శలు చేయం కాబట్టి వీలైనంత వరకు కొంతవరకు మనం ఒక పద్ధతి పాటిస్తాం కాబట్టి. ఇప్పుడు ఈ శాంతి అనేటువంటి ఆవిడ మొత్తానికి దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా ఉంటే ఆవిడకి పుట్టినటువంటి బిడ్డకి విజయసాయి రెడ్డి తండ్రి అని చెప్పిందని, ఆ తర్వాత మరికొంత ఒత్తిడి చేయగా XYZ ఎల్లయ్య పుల్లయ్య చల్లయ్య అని చెప్పి ఏదేదో పేర్లు చెబుతా ఉంది. ఏ పేర్లు చెప్పినప్పటికీ ఏం జరిగినప్పటికీ ఆ బిడ్డకైతే తండ్రి అయితే నేను కాదు. మరి వైసీపీ ఎంపీగా ఉన్నటువంటి నెల్లూరు లోక్సభకు పోటీ చేసి 2.5 లక్షల ఓట్లతో ఓడిపోయినటువంటి దౌర్భాగ్యుడు విజయసాయి రెడ్డా లేకపోతే ఇంకెవడన్నారా అనేది విచారణలో తేల్చాలని, తనకి ఆ బిడ్డకి ఎటువంటి సంబంధం లేదని, ఆ దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నటువంటి ఆవిడికి తనకి విడాకులు కావాలని, అదేవిధంగా ఆ బిడ్డకు కూడా తనకు సంబంధం లేని, అదేవిధంగా ఆవిడ మీద ఉద్యోగ పరంగా కూడా చర్యలు తీసుకోవాలంటూ ఈ మదన్ మోహన్ అనేటువంటి వ్యక్తి లేఖ రాయటం అనేది 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయినటువంటి పరిస్థితి. ఎందుకంటే భర్త విదేశాల్లో ఉండగా భార్య ప్రెగ్నెంట్ అయిపోవటం, ఆ ప్రెగ్నెన్సీకి కారణం ఈ రాష్ట్రంలో పండుకోతిగా A2గా ప్రచారం పొందినటువంటి ఉత్తరాంధ్రని దోచుకున్నటువంటి దౌర్భాగ్యుడు విజయసాయి రెడ్డి అనేటువంటి వార్తలు రావటం ఏదైతే ఉందో ఒక రకంగా ఏం కాదు, అన్ని రకాలుగా బొక్క ఈ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారికే కాదు, ఈ వార్త తెలుసుకున్నటువంటి హిందీ, మలయాళం, మరాఠీ వాళ్ళకు కూడా, అంటే ఏ భాష అయినప్పటికీ ఈ వార్త తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా షాక్ అయ్యేటువంటి సమాచారం ఇదని చెప్పి మనందరికి అర్థమవుతా ఉంది. దీన్ని బట్టి విజయసాయి రెడ్డి గారు ఇంకా ఎన్ని సరే పచ్చిగా మాట్లాడాల్సి వస్తే ఇంకెన్ని ప్రెగ్నెన్సీలు చేశాడో, వాడు ఎన్ని తుత్తర వ్యవహారాలు చేశాడో అనే దాని మీద కూడా ప్రభుత్వం కూడా ఒక విచారణ కమిటీ వేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కొంతమంది మేధావులు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. సరే, అది అవసరం ఉందా లేదా అనేది తర్వాత సంగతి. కానీ దీనికి విజయసాయి రెడ్డి ఎటువంటి సమాధానం చెప్తాడు? యథావిధిగా వైసీపీ నా కొడుకులు ఎట్టుంటారంటే వీళ్ళ గురించి అంటే వీళ్ళు ప్రధానికి చంద్రబాబు అంటూ ఉంటారు, కానీ వీళ్ళు 2 విషయాల్లో మాత్రం చంద్రబాబు గారికి అంటగట్టరు. అదేంటి అంటే, ఒకటి వీళ్ళకి పుట్టినటువంటి బిడ్డలకి, 2 వీళ్ళు సంపాదించినటువంటి అక్రమాస్తులకి. ఎందుకంటే వీళ్ళకి పుట్టినటువంటి బిడ్డలకి చంద్రబాబు గారు కారణం అంటే
వీళ్ళ పొరుగు తక్కువ వ్యవహారం అవుద్ది కాబట్టి అక్కడ మాత్రం ఆయన పేరు చెప్పరు. రెండోది, వీళ్ళు సంపాదించినటువంటి అక్రమ సంపాదన ఆయనది అని చెబితే అది వాళ్ళకి ఆయనకి ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి అది చెప్పరు. అవి రెండు కాకుండా ఈ రాష్ట్రంలో ఏం జరిగినా సరే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారని మొరిగేటువంటి విజయసాయిరెడ్డి గారు ఇవాళ ఖచ్చితంగా ప్రెస్ ముందుకు వచ్చి, మీడియా ముందుకు వచ్చి రాష్ట్ర ప్రజలందరూ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. దేవాదాయ శాఖ కూడా దీని మీద పూర్తి స్థాయిలో డీటెయిల్డ్గా ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికీ విజయసాయిరెడ్డికి సంబంధించి ఇంకొక రూమర్ కూడా ఒకటి నడుస్తూ ఉంది. అతగాడికి పెద్దగా వ్యవహారం లేదని, సరే అవన్నీ అతను పర్సనల్, దాని గురించి ఎక్కువ మాట్లాడకూడదు మనం. అందుకనే అతను తనకి పిల్లలు లేని కారణంగా వేరే ఒక అమ్మాయిని, పాపని దత్తత తీసుకున్నాడని. కాబట్టి విజయసాయిరెడ్డి గారు ఈ రకంగా అతను వయసులో ఉన్నప్పుడే ఏమీ చేయలేనప్పుడు ఇక వయసు అయిపోయిన తర్వాత దాదాపు 70 ఏళ్ళు ముసల్లా కొడికేగా వాళ్ళ భాషలో మాట్లాడాలంటే వయసు అయిపోయిన వాళ్ళు నేను గౌరవిస్తా, ఇవి తక్కువైన ఎవరినైనా గౌరవించాలి ఒక్క. కానీ వయసు అయిపోయి ఇట్లా అంటారు కాబట్టి ఇక ఈ వయసులో వీడు చేసేది ఏమీ ఉండదు. దీని వెనక ఏముందనేది ఖచ్చితంగా అధికారులు విచారణ చేసి బయట పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.